హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ ఆలు అండి. విత్ కొబ్బరి పాలతో కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా, దాంతో చేశాను. చాలా టేస్ట్ అయితే ఉంది. ఇంకోటి మన కొబ్బరి పాలతో అయితే కొబ్బరి పరోటాలు చేశాను. ఆ రెండు వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. వంకాయ కూర అయితే చాలా టేస్ట్ అయింది. మన కోకోనట్ మిల్క్ చపాతీలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే మనము వంకాయ ఆలుగడ్డకి అయితే ఉల్లిగడ్డలు కోసేసుకున్నాం. వంకాయ ఆలుగడ్డ కడిగి బాగా పెట్టేసుకొని ఆలుగడ్డ పొట్టు తీసి కడిగి కోసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇందులో అయితే నేను ఉల్లిగడ్డలు, అల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాను, వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఒక గోధుమరాకు వేసాను. దీంట్లో అయితే ఇవన్నీ వేసుకోవాలండి. మనం మసాలాది కాదండి, ఇది కోకోనట్ మిల్క్తో చేశాను నేను వంకాయలు. కానీ కొబ్బరి పాలు వేసాం కాబట్టి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ 2-3 సార్లు కడుక్కున్నాను కోసుకున్నాక. మనం కోసేటప్పుడు వంకాయలు ఉంటాయి కదా, నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలి. లేదంటే మనం కోస్తూ నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది, చేదైపోతుంది. దానికోసం అనేసి నేను ఉప్పు వేసి పెట్టుకున్నాను. తర్వాత కూడా మనం ఇందులో వేసే ముందు 2-3 సార్లు మంచిగా నీళ్ళల్లో కడిగేసి వేసుకున్నాను. నీళ్ళైతే అలాగా వస్తాయి. 2-3 సార్లు కడిగితే అలా కాదు. ఇప్పుడైతే అవన్నీ గోలిన తర్వాత నేనైతే వంకాయ ఆలుగడ్డలు అండ్ వేసేసి పైకి ఉప్పు వేసేసి మూత పెట్టేశాను. అంతలోపు మనం కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో చూద్దాము. పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని ఇట్లా చిన్న ముక్కలు చేసేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ ఉంది కదా, మిక్సీలో వేసేసుకోవాలండి. ఆ ముక్కలన్నీ మిక్సీలో వేసేసుకొని మనం ఫస్ట్ వాటర్ పోయకుండా పట్టి పెట్టుకోవాలి. వాటర్ పోస్తే అవి ఏంటంటే పచ్చలుగా అలానే ఉంటాయి అన్నమాట. అందుకనే మనం వాటర్ పోసుకోకుండా ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. అట్లానే మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని అంత వాటర్ పోసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, నేనైతే ఇందులో వాటర్ అయితే అస్సలు వేయలేదు. కొబ్బరి అయితే 2 తీసుకున్నాను. 2 అంటే ఒక్కటే ఉంటుంది కదా, పగలొడితే 2 అవుతుంది కదా, 2 పచ్చడి కలిపి తీసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. అంతలోపు ఇదైతే 2-3 సార్లు కలిపాను, మళ్ళీ కూడా కలుపుతున్నాను. ఇదైతే ఆల్రెడీ గోలిందండి. తొందరగా అయితే మనము కుక్కర్లో వేస్తే తొందరగా అవుతుంది అనుకుంటాం, కానీ ఇదైతే గోలిందండి. ఇప్పుడు మనము మంటలో 2-3 సార్లు అయితే కలుపుతూ పెట్టాను. కలుపుతూ నేను మిక్సీ అయితే పట్టేశాను. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు అయితే ఫస్ట్ వేసాను కదా, గోలుతుంది. మళ్ళీ వంకాయలు కూడా చేదు కాకుండా ఉండాలనేసి ఉప్పు ఫస్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే కారం వేసాను. ఉల్లిగడ్డలోని అల్లిగడ్డ, పచ్చిమిరపకాయల పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కారం వేసేసి కలిపి మూత పెట్టేశాను. ఇది మిక్సీ పట్టింది అయితే చూపిస్తున్నాను చూడండి. మనం ఒక గ్లాస్ కాదు 2 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు. ఎందుకంటే ఒక కొబ్బరికాయ ఫుల్ తీసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఈ బాటిల్లో జాడిచ్చానండి. బట్ చాలా లేదు, తుమ్ము ఉంటుంది కాబట్టి జాడిచ్చేసుకొని పిండి పచ్చిది ఉంటుంది ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా పెట్టేసుకొని మనం ఈ కొబ్బరి పాలు అంతా పిండేసుకొని చూడండి ఎంత చిక్కగా వచ్చింది. చాలా చిక్కగా వచ్చింది. కొబ్బరి అయితే మొత్తం వాటర్ తీసేసుకోవాలి వచ్చింది. చాలా చిక్కగా వచ్చింది. దీంతో టీ కూడా పెట్టుకుంటే బాగుంటుంది, కానీ తాగే వాళ్ళు తాగొచ్చు. చాలా హెవీ ఉంటుంది. ఇప్పుడైతే వంకాయ కూర అయ్యింది కదా, నేనైతే కొద్దిగానే కొబ్బరి పాలు పోస్తున్నాను చూడండి. కొంచెం పక్కన పెట్టేసి మేము మొత్తం పోసేసాను. కొంచెం అది ఇప్పుడు మొత్తం పీల్చుకుంటుంది, దగ్గరకు అవుతుంది చూడండి. కానీ కూర చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా దగ్గర రాగానే ఇంకా మన కొబ్బరి పాలు వంకాయ ఆలుగడ్డ అయితే రెడీ అయిపోతుంది. చూపిస్తాను. మూత పెట్టేసుకుంటాం మేము, అది పోసేసి మూత పెట్టేసుకొని ఇప్పుడైతే రెండోసారి కూడా మళ్ళీ నేనైతే వాటర్ పోసి మళ్ళీ పట్టేసి రెండోసారి కూడా వాటర్ తీస్తున్నాను. మళ్ళీ 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. నేను పోసి
మళ్ళీ మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసాను. ఇప్పుడు మిక్సీ కూడా కడిగేసుకుందాం, మూత కూడా కడిగేసుకొని ఆ నీళ్ళు కూడా అందులో పోసేసుకొని పక్క పెట్టుకొని చూడండి. ఇది కొబ్బరి పాలు పోసాను కదా, మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. మూత అయితే పెట్టేసి పొయ్యి బంద్ చేశాను. రెండోసారి తీసినాయి, కొద్దిగా పలసగా వచ్చాయి. కానీ ఈ కొబ్బరి మిల్క్ అయితే దేంట్లో పోసినా టేస్ట్ చాలా సూపర్. పిల్లలకు తాగడానికి ఇస్తే కూడా బలం అండి. ఇలానే ఇచ్చేయాలి, మసాలా పెట్టద్దు, ఇలానే ఇచ్చేసారు, టేస్ట్ ఉంటుంది. మనం స్వీట్లో వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వేరే కూరలలో కూడా వేసుకోవచ్చు. ఇదైతే మనం ఇప్పుడు కొబ్బరి పొడి పట్టడానికి పిప్పి ఉంటుంది కదా, ఇది కూడా మనము కొబ్బరి పొడి చేసుకోవచ్చు. ఇడ్లీకి, దోశకు, లేదంటే కూరలలో వేసుకోవచ్చు. మనం బయట కొనుక్కొస్తాం కదా, ఇది అమ్ముతారు. ఎండలో పెడితే అందులో పొడి అయిపోతుంది. ఇది వేరే దానికి కూడా వాడుకోవచ్చు. ఇదైతే తీసి పక్కన పెడుతున్నాను నేను. చూడండి ఎంత బాగుందో. కొంతమంది వెనకది కూడా తీసి పెడతారు. ఇప్పుడైతే వంకాయ కూర రెడీ అయింది. చూడండి, కొబ్బరి పాలతోని వంకాయ ఆలుగడ్డ కూర చాలా సూపర్ టేస్ట్ ఉంది. మీకు నచ్చితే వేరే వాళ్ళ కూడా షేర్ చేయండి. ఇదైతే ఇంకా కొబ్బరి పాలలో కొబ్బరి పరోటాలండి. ఉప్పు వేసాను, ఉప్పు వేసి కొద్దిగా నూనె పోసి ఇప్పుడు కొబ్బరి పొడి ఉంది కదా, పట్టింది ఉంది కదా కొబ్బరి పొడి, అదైతే వేసానండి. కొంచెం వేసాను, మొత్తం వేయలే. ఆ కొబ్బరి పొడి వేసేసి మార్నింగ్ అప్పుడు అది తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, అవి మొత్తం పోసేసి మొత్తం అంటే మనకి పిండికి ఎంత కావాలో అంత పోసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ పైనుంచి ఒక స్పూన్ అయితే ఆయిల్ పోసేసుకొని బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఈ పిండి అయితే గట్టిగా తడుపుకోవాలి, మెత్తగా కాకుండా గట్టిగా తడిపి పెట్టుకోవాలి. తడిపేసి పక్కన పెట్టేసుకొని మీ పని అంతా అయిన తర్వాత మీరు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా తీసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే పక్కా పెట్టాలి. ఈ పిండిని పక్కా పెడితే బాగా నాని మంచిగా వస్తుంది. దీనైతే మూతనన్న క్లాత్ అన్న వేసి పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అయినా తీసి మళ్ళీ బాగా కలపండి. మళ్ళీ కలిపిన తర్వాత చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనకు ఎన్ని కావాలో చపాతీలు అంత తీసేసుకొని అన్ని చపాతీలకు చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీలు అయితే ఇలా చేసేసుకోవాలండి. మీకు ఇంకా కొబ్బరి టేస్ట్ రావాలి, పరోటాలు బాగుండాలంటే మీరు లాటించిన తర్వాత మీరు పొరల లెక్క 2 ఫోల్డింగ్స్ పెడతారు. కొంతమంది 4 కూడా పెడతారు. అలాంటప్పుడు మన మధ్యలో వేసేసుకొని అది ఫోల్డ్ చేసుకోవాలి. ఆ కొబ్బరి వేసేసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ రాసేసి మళ్ళీ పిండి కూడా వేసుకోవాలండి. నేను మైదాతో లాటిస్తున్నాను. ఇది కొబ్బరి అది గోధుమల పిండి. లాటించేటప్పుడు మైదా వేస్తాను, ఎందుకంటే కొంచెం పిండి వేస్తే చాలా లాటించేంత వరకు వస్తుంది. అది గోధుమ పిండి వేస్తే అంటుకుపోయి అటు ఇటు పోతుంది. ఇప్పుడు పెంక పెట్టి కాల్చేసానండి నేను చపాతీలు. ఇది చపాతీలు కర్రీ ఒకటే దగ్గర పెట్టి తీసి ఆ ఫోటో అయితే మిస్ అయింది, ఆ వీడియో కనిపించలే. కానీ చపాతీలు మాత్రం చాలా టేస్ట్ ఉన్నాయి, సూపర్గా ఉంది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.